ఇట్లాంటి మూవ్మెంట్స్ వస్తాయి కదా, జెన్జీ మూవ్మెంట్స్ అనేవి, అది ఓవర్ నైట్ ఆటోమేటిక్గా రావు. దాని వెనకాల ప్రాపర్ స్ట్రాటజీతో ఎగ్జిక్యూట్ చేస్తారు దాన్ని. ఓకే, దానికి ఫండింగ్ ఉంటుంది, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాకింగ్ ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక వెనకాల స్ట్రెంత్ వాళ్ళని బ్యాక్ చేస్తే కానీ వాళ్ళు ఈ లెవెల్లో తీసుకురాలేరు. ఓకేనా, ఓవర్ నైట్ 3-4-5 డేస్లో. ఇప్పుడు దీని వెనకాల స్ట్రాటజైజ్ చేసింది ఎవరు అనేది నేను మీకు నేపాల్ జెన్జీ రెవల్యూషన్ వచ్చింది కదా, దాని తర్వాత కొంతమంది పొలిటీషియన్స్ ఇండియాలో కూడా జెన్జీ రెవల్యూషన్ రావాలి, ఇప్పుడున్న గవర్నమెంట్ని దించాలి, మంచి గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఇన్ని మాట్లాడారు అనమాట కొంతమంది పొలిటీషియన్స్. అయితే నేనేమనుకున్నా అంటే మన వాళ్ళతో ఏడవుతుంది, అందరు బిజీగా ఉన్నారు, ఐపీఎల్ చూసుడులో, బిగ్ బాస్ చూసుడులో, వీళ్ళకి పాలిటిక్స్ గురించి అవేర్నెస్ ఏముంది అనుకున్నా. జరగని పని. దాని మీద అఫ్కోర్స్ మనం ఆన్లైన్లో ఎక్కువ యాక్టివ్ ఉంటాం కదా, ఇండియాలో యూత్ జెన్జీస్, ఇండియాలో అంత సీన్ లేదులే అనుకున్నా. కట్ చేస్తే రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కోర్ట్ ప్రొసీడింగ్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనమాట. నేను ఆయన గురించి మాట్లాడాను, కేసు గురించి మాట్లాడాను, ఎందుకంటే ఇండియాలో కోర్ట్ ప్రొసీడింగ్స్ గురించి ఏమైనా క్రిటిసైజ్ చేసినా దేన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారో తెలియదు, ఎప్పుడు ఎవడో చేసుకుపోతాడో తెలియదు. కేసు గురించి కాదు, ఓన్లీ స్టేట్మెంట్స్ గురించి చెప్తా. ఆ స్టేట్మెంట్ గురించి, ఆ స్టేట్మెంట్ చదివి చెప్తా. ఒక నిమిషం. సిజేఐ సూర్యకాంత్ స్టేట్మెంట్ ఏమన్నాడు? స్టేట్మెంట్ దొరికిస్తలేదు, ఒక నిమిషం. There are youngsters like cockroaches who don't get any employment and don't have any place in the profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists and right to information, some of them become other activists and they start attacking everyone. ఓకే, ఇది కోర్ట్ ప్రొసీడింగ్స్లో ఆయన ఒక 3 times ఏదో ప్లీ పెడితే దాన్ని రిజెక్ట్ చేసి థర్డ్ టైంలో ఈ స్టేట్మెంట్ అన్నాను. ఎవరైతే పిటిషన్ పెట్టారో వాళ్ళని అంటే వీళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఇండియాలో యూత్ అందరు కాక్రోచ్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు, వాళ్ళు ఏ ఎంప్లాయ్మెంట్ లేక ఇట్లా డిజిటల్ యాక్టివిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, వాళ్ళు కాక్రోచ్లు, వాళ్ళు ఆర్టీఐ యాక్టివిస్టులు అవుతారు, కొంతమంది మీడియాలోకి వెళ్తారు, కొంతమంది ఆర్టీఐ ఇట్లా అవుతారు అని చెప్పిండనమాట. అది చెప్పిన తర్వాత ఏమైందంటే ఒక పర్సన్ 30 year ఏజ్ అంది, ఆయన యూఎస్లో ఉన్నాడు అనమాట, బోస్టన్లో. ఆయన 30 years ఏజ్ వాడు ఏం చేసిండంటే ఆ సెటైర్ ఏదైతే కోర్ట్ ప్రొసీడింగ్స్కి వచ్చి మేము ఇట్లా జస్టిస్ కోసం వస్తే నువ్వు ఇట్లా అంటావు మమ్మల్ని అని చెప్పి దాన్ని సెటారికల్గా ఏం చేసిండంటే ఒక పార్టీ ఆన్లైన్ వెబ్సైట్ తయారు చేసిండు. అది రిజిస్టర్డ్ పార్టీ కాదు, ఆ పార్టీ పేరే కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ. ఓకే, పెట్టి ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టింది, మనం అందరం మనల్ని ఇట్లా అన్నాడు కదా, అందరం ఒక దగ్గరికి కలిస్తే ఏం చేస్తారు వీళ్ళు అని సమ్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అది ఆటోమేటిక్గా సిజేపీ అనే పొలిటికల్ పార్టీ వెబ్సైట్, పార్టీ కాదు, కాక్రోచ్ జనతా పార్టీ అనే దాని వెబ్సైట్ పెట్టి అది ట్విట్టర్లో వైరల్ అవడం స్టార్ట్ అయింది. ఓకే, అందరూ ఫాలో అవ్వడం స్టార్ట్ అయ్యారు దానికి. ఓకే, ఇట్లా అన్నాడు కాబట్టి దానికి ఒక వెబ్సైట్ ఉంది, CJP.org అనుకుంటా, ఇంకా పక్కన పెడతా, కాక్రోచ్ జనతా party.org కింద లింక్లో పెడతా. వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్, ఎ పొలిటికల్ పార్టీ ఫర్ ద పీపుల్ ద సిస్టమ్ ఫర్గాట్ టు కౌంట్, 5 demands అంట, 0 sponsors, 1 large stubborn swarm. గుడ్. కింద జాయిన్ పార్టీ బటన్ ఉంది. దీనికి ఒక మేనిఫెస్టో కూడా ఉంది ఈ పార్టీకి. ఏంటంటే ఇఫ్ ద సిజేపీ కమ్స్ ఇన్ పవర్, అంటే ఈ పార్టీ పవర్లోకి వస్తే, నో చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ ఎ రాజ్యసభ సీట్. చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో, యూజువల్గా మీరు సినిమాలో కూడా చూసి ఉంటారు కదా, జై భీమ్ సినిమాలో లాయర్ ఉంటాడు, వాళ్ళ ఏమంటారు ఆ పోలీస్ సైడ్ వాదించే లాయర్ ఉంటారు కదా, ఆయన ఏమంటారు, నాకు రాజ్యసభ సీట్కి నామినేట్ చేస్తా అనేది సంథింగ్ ఏదో చెప్తాడు. అట్లా చాలామంది రిటైర్డ్ జడ్జెస్ కానీ వాళ్ళు నామినేట్ అవుతారు, ఓకే, రాజ్యసభ సీట్ కోసం. సో వాళ్ళకి ఇయ్యము ఫస్ట్. సెకండ్, ఎనీ లెజిట్ ఓట్ ఈస్ డిలీటెడ్ వెదర్ ఇన్ ఎ సిజేపీ ఆర్ అపోజిషన్ రూల్ స్టేట్, ద సిజేపీ షెల్ బి అరెస్టెడ్, ద సిఈసి షెల్ బి అరెస్టెడ్ అండర్ యూఏపీఏ యాక్ట్ అంట. ఇట్లా ఓట్ డిలీట్ అవుతుంది కదా, ఎవరైతే ఓట్ డిలీట్ చేస్తే దానికి రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళు వాళ్ళని యూఏపీఏ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే టేకింగ్ అవే ఓటింగ్ రైట్స్ ఆఫ్ సిటిజన్ ఈజ్ నో లెస్ దాన్ టెర్రరిజం. 3, women shall receive 50% రిజర్వేషన్, నాట్ 33%. ఇప్పుడు ఓన్లీ 33% రిజర్వేషన్ ప్రపోజ్ చేశారు, కాకపోతే 50% ఇస్తారంట. దేంట్లో 50%
వితౌట్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ పార్లమెంట్. ఓకే పార్లమెంట్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయకుండా 50% రిజర్వేషన్ విమెన్కి, అడిషనల్లీ 50% ఆఫ్ ఆల్ క్యాబినెట్ పొజిషన్స్. ఇప్పుడు మినిస్టర్స్ ఉంటారు కదా, ఫైనాన్స్ మినిస్టర్, అందులో 50% విమెన్కి ఇస్తారు. ఓకే. 4, ఆల్ మీడియా హౌసెస్ ఓన్డ్ బై అంబానీ అండ్ అదానీ షెల్ హ్యావ్ దేర్ లైసెన్స్ క్యాన్సిల్డ్. మీకు తెలుసా బయట ఇండిపెండెంట్ మీడియా మొత్తం ఇప్పుడు పెద్ద పెద్ద ఎన్డీటీవీ ఇట్లాంటివి అంబానీ ఇంకా అదానీ ఓన్ చేస్తారు. వాటి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారంట. ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ హూ డిఫెక్ట్స్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్ షెల్ బీ బార్డ్ ఫ్రమ్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ అండ్ ఫ్రమ్ హోల్డింగ్ ఎ పబ్లిక్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 20 years. ఒక పార్టీ టికెట్తో గెలిచి ఇంకో పార్టీలకు జంప్ అవుతారు కదా, వాళ్ళకి 20 years వరకు ఎలక్షన్ కంటెస్ట్ చేయడానికి బ్యాన్ చేస్తారు. ఇది వీళ్ళ మేనిఫెస్టో, పొలిటికల్ పార్టీ మేనిఫెస్టో. అంటే సెటైర్ అనమాట ఇది. బేసిక్లీ ఆన్లైన్ వెబ్సైట్ ఇది పొలిటికల్ పార్టీలకు. మళ్ళీ చెప్తున్నా, రిజిస్ట్రేషన్ లేదు ఎలక్షన్ కమిషన్తోనే. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంది. ఈ పార్టీ జాయిన్ కావాలంటే మనకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా కావాలి. ఈ జెన్జీస్, కాక్రోచెస్కి, ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఇట్లా అన్నాడు కదా, వీళ్ళందరూ కాక్రోచ్ లాంటి వాళ్ళకు ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చింది. ఏంది ఫస్ట్ క్రైటీరియా ఏంది? అన్ఎంప్లాయిడ్ ఉండాలి, ఏ జాబ్ చేయొద్దు. ఇంకోటి లేజీ ఉండాలి. ఓకే. క్రానికలీ ఆన్లైన్, ఎక్కువ శాతం ఆన్లైన్లో ఉండాలి, ఇన్స్టాగ్రామ్. ఓకే. కెన్ ర్యాంట్ ప్రొఫెషనలీ. ఓకే. రాజ్యాంగబద్ధంగా, ప్రొఫెషన్గా, కన్స్ట్రక్టివ్గా ర్యాంట్ చేయగలగాలి, మాట్లాడగలగాలి. ఓకే. నాన్ స్టాప్. ఇదన్నమాట. కింద జాయిన్ ద పార్టీ, ఇట్లా పార్టీ కొడితే మీకు ఈమెయిల్ ఉంది. ప్రెస్ ఈమెయిల్ contact@cockroachjnataparty.org. హెడ్ క్వార్టర్స్ చూడు, హెడ్ క్వార్టర్స్ కామెడీ ఇది. హెడ్ క్వార్టర్స్ వేర్ ఎవర్ ద వైఫై వర్క్స్. ఎక్కడ వైఫై ఉంటే వీళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడే. ఇప్పుడు కింద గూగుల్ ఫామ్ ఉంది, అందులో పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్, డేటా కలెక్షన్. ఇది ఒక సెటైరికల్గా స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి దీనికి ఇన్స్టాగ్రామ్లో 20 million ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. ఫస్ట్ 4 daysలో బీజేపీ ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ, వాళ్ళని క్రాస్ చేసారు. సెకండ్ డేలో అనుకుంటా కాంగ్రెస్ని క్రాస్ చేసారు. కాంగ్రెస్కి 13 million ఉండే, 15 అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాక్రోచ్ జనతా పార్టీ వీళ్ళకి 20 million ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఇంకో కామెడీ విషయం, రీసెంట్ అప్డేట్ ఇప్పుడే, ఇదేంది ఒక 1 hour బ్యాక్ చూసిన నేను. దీన్ని ఎక్స్ అకౌంట్ ఉంది కదా, దాన్ని ట్విట్టర్లో, ఎక్స్లో విత్హెల్డ్ చేసారు. అంటే హోల్డ్లో పెట్టారు అకౌంట్ని. హోల్డ్లో ఎవరు పెడతారు? గవర్నమెంట్ నుంచి వెళ్తేనే పెడతారు. అయితే ఇప్పుడు మీకు దీని వెనకాల కొన్ని నిజాలు చెప్తా, ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇందులో. దాన్ని బట్టి మనం డాట్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ వీడియో అసలు స్టార్ట్. ఇదంతా మీరు ఆన్లైన్లో చూసి ఉంటారు. నేను ఆల్రెడీ చదివి చెప్పింది యూట్యూబ్లలో వీడియోలు చూసి ఉంటారు. ఇందులో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫౌండర్ ఉన్నాడు కదా, అభిజిత్ దీప్కే, ఈ పర్సన్ 2020 నుంచి 23 వరకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండే. ఓకే. ఆమ్ ఆద్మీ పార్టీలో వర్క్ చేస్తుండే. దాని తర్వాత ఈయన యూఎస్కి వెళ్తాడు, బోస్టన్. ఏం చేయడానికి? పిఆర్, పబ్లిక్ రిలేషన్ స్టడీస్. ఓకే. ఆ కోర్స్ చేయడానికి యూఎస్ఏ బోస్టన్కి వెళ్తాడు. ఓకే. పబ్లిక్ రిలేషన్స్ గుర్తుపెట్టుకోరు, ఈ కోర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇదొక లింక్. ఆమ్ ఆద్మీ పార్టీ ఫారెన్కి వెళ్ళడం, అక్కడ దీనికి సంబంధించిన ఎడ్యుకేషనే, పాలిటిక్స్కి సంబంధించి పబ్లిక్ రిలేషన్స్, మీడియా మేనేజ్మెంట్, పబ్లిక్ రిలేషన్ పిఆర్లోనే వస్తాయి ఇవన్నీ. ఇంటర్వ్యూస్ ఇవన్నీ మీరు చూస్తారు కదా, బయట సెలబ్రిటీస్కి పిఆర్స్ ఉంటారు. అవన్నీ చదువుకోవడానికి యూఎస్ పోయింది. అక్కడ నుంచి ఇది ఒక డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. నేను యాజ్ ఐ సెడ్, ఇండియాలో ఆఫ్లైన్లో వచ్చి బయట చేసేంత సినిమా లేదు. ఇప్పటికీ నేను నమ్ముతుంది లేదని. కానీ ఆన్లైన్లో దానికంటే పెద్ద రెవల్యూషన్. ఓకే. ఒక రెవల్యూషన్ అనే చెప్పాలి. ఎందుకంటే 20 million ఫాలోవర్స్ రావడం అనేది చిన్న విషయం కాదు. ఓకే. వీళ్ళు చాలామంది కింద క్వశ్చన్ చేసి, ఇందులో ఫేక్ కూడా ఉన్నారు కదా. ప్రతి పార్టీ అకౌంట్లో ఫేక్ ఉన్నారు. బీజేపీ దాంట్లో ఉన్నారు, కాంగ్రెస్లో కూడా ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇందులో కూడా ఫేక్ ఫాలోవర్స్ లేరని నేను చెప్తలేను, ఉన్నారు. కానీ బయట మీరు యూత్ని అడగండి, జెన్సీని అడగండి, ఎవరిని అడిగినా ఇది తెలుసా నీకంటే అది తెలుసు నాకు అని చెప్తారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మీకు ఒక విషయం చెప్తా. ఇట్లాంటి మూవ్మెంట్స్ వస్తాయి కదా, జెన్జీ మూవ్మెంట్స్ అనేవి, అది ఓవర్ నైట్ ఆటోమేటిక్గా రావు. దాని వెనకాల ప్రాపర్ స్ట్రాటజీతో ఎగ్జిక్యూట్ చేస్తారు దాన్ని. ఓకే. దానికి ఫండింగ్ ఉంటుంది, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాకింగ్ ఉంటుంది, సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక వెనకాల స్ట్రెంత్ వాళ్ళని బ్యాక్ చేస్తే కానీ వాళ్ళు ఈ లెవెల్లో తీసుకురాలేరు. ఓకేనా. ఓవర్ నైట్ 3-4-5 daysలో. ఇప్పుడు దీని వెనకాల స్ట్రాటజైజ్ చేసింది ఎవరు అనేది నేను మీకు డాట్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఇట్స్ పెట్టేస్తున్నా. నేను చెప్పాను ఓపెన్గా, ఎందుకంటే ప్రూఫ్ లేదు. కానీ ప్యాటర్న్ కనెక్ట్ చేసుకుంటూ పోతే తెలుస్తుంది. నేనేం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తలేను. చేసింది మంచి పని అంటే కాన్స్టిట్యూషనలీ రైట్. వాళ్ళేం ఎవరిని తిడతలేరు.
రాంగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తలేరు, యాంటీ నేషనల్ మాటలు మాట్లాడతలేరు. ఏది ఉన్నా పొలిటికల్లీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు కాన్స్టిట్యూషనల్గానే చేస్తున్నారు. ఒక వెబ్సైట్ పెట్టడం అన్కాన్స్టిట్యూషనల్ కాదు. అందులో సెటైరిక్గా, హ్యూమరస్గా బయటకి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పడం అన్కాన్స్టిట్యూషనల్ కాదు. ఇట్స్ ఫ్రీ స్పీచ్. అది ఆర్టికల్ 19 ఇస్తుంది మీకు, అది ఫండమెంటల్ రైట్. కానీ ఇప్పుడు ఇది ఇంకా ఈరోజు ఇంకా ఫేమస్ అయింది. ఇది యూజువల్లీ ట్రెండ్స్ అనే ఈ ట్రెండ్ వచ్చింది కదా, ఇది యాక్చువల్గా ఒక పాయింట్ తర్వాత దీన్ని డ్రాప్ అవుతుంది. నాకైతే అది అనిపిస్తుంది. జస్ట్ ఒక ట్రెండ్. వాళ్ళు సక్సెస్ఫుల్గా క్యాంపెయిన్ రన్ చేసారు, దానికి ఇదైంది, అన్నీ అయినాయి. డేటా కలెక్ట్ చేస్తున్నారు. గూగుల్ ఫామ్స్ ఉన్నాయి, అలా డేటా కలెక్షన్ జరుగుతుంది. పేరు, మొబైల్ నెంబరు, ఇవన్నీ ఏంది, దేని పని ఈ డేటా? దేనికి ఒక దానికి పనికి వస్తుంది కదా. దేని పనికి వస్తుంది? ఎలక్షన్ టైంలో పనికి వస్తుంది. ఓట్ బ్యాంక్, జియోగ్రఫికల్గా మానిటర్ చేయడానికి, ఎక్కడెక్కడ నుంచి మనకు సపోర్ట్ వస్తుందని. ఈమెయిల్ ఇంకా ఫోన్ నెంబర్ ఉంటుంది, అది తెలిసిపోతుంది. ట్రూ కాలర్లో కొట్టి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తా, లేదంటే చెప్తా డైరెక్ట్గా. ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, మన నీట్ పేపర్ లీక్ అయింది కదా, దాని గురించి ఎవరైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన రిజైన్ చేయమని పిటిషన్ పెట్టిండు. కోర్టులో కాదు, ఆన్లైన్లో. మీరు అందరు కిందకు వచ్చి సైన్ చేయండి, ఇట్లా కామెంట్స్ పెట్టండి, లేదంటే సైన్ చేయండి, పిటిషన్ పెట్టండి. ఈ పర్టికులర్ మినిస్టర్ ఎవరైతే ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఫస్ట్ టైం నీట్ పేపర్స్ లీక్, ఫస్ట్ టైం కాదు స్కామ్, ఈ సెకండ్ టైం. దానికి 20 లక్షల మంది నీట్ రాస్తారు. దగ్గర 20 lakhs స్టూడెంట్స్ ఫ్యూచర్తో ఆడుకుంటూ ఈయనకి అసలు రాదు, ఈయనని రిజైన్ చేయాలి ఈ మనిషి అని చెప్పి వాళ్ళు కొత్తగా ఇంకో క్యాంపెయిన్ రన్ చేస్తారు. దానికి ఆబ్వియస్లీ నీట్ పేపర్ ఎవరైతే చదువుకొని రాసిర్రో వాళ్ళందరూ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది కదా, వాళ్ళందరూ సపోర్ట్ ఉంటుంది. సో నేను ఏం చెప్తున్నా అంటే, బేసిక్లీ మన జెన్జీస్ బయటికి రాకపోవచ్చు, ఇంట్లో కూర్చొని కంఫర్ట్ జోన్లో ఏసీ రూమ్లో కూర్చొని చేస్తున్నారు ప్రొటెస్ట్. దీన్ని ఒక టైప్ ఆఫ్ డిజిటల్ ప్రొటెస్ట్ అంటారు దీన్ని. అండ్ దీని ఇంపాక్ట్ ఉంటుంది, ఓకేనా, తక్కువ ఉండదు, చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది గవర్నమెంటే సొంతంగా యాక్షన్ తీసుకొని విత్హెల్డ్ చేసింది ఎక్స్ అకౌంట్ అని అంటే మీరు అర్థం చేసుకోరు, చాలా మ్యాటర్ వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోరు. కానీ ప్రాబ్లం ఏడొస్తుంది తెలుసా, మీరు సప్రెస్ చేసినప్పుడే. ఓకే, నేపాల్లో కూడా అది జరిగింది, బంగ్లాదేశ్లో అది జరిగింది. వీళ్ళు కిందికి నుంచి ఒక అప్రైజింగ్ వస్తుంది, వాళ్ళు పైన సప్రెస్ చేద్దామని ట్రై చేస్తారు, అది ఇంకా పెరుగుతుంది. నిజంగానే చేస్తున్నారు అంటే మనం మంచి అడుగుతుంటే కూడా వీళ్ళు మనల్ని సప్రెస్ చేస్తుర్రా అని చెప్పి అది దానికి ఇంకా ఫ్యూయల్ వస్తుంది. ప్రస్తుతానికి అదే ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఇండియన్ జెన్జీస్, ఓకే, నాకు యూజువల్గా బయట కొంతమంది ఏ పొలిటికల్ అంటారు, యూనో వాట్ బ్రో, ఏ పొలిటికల్ బ్రో, నేను ఎవరికి ఓటేస్తే అంతా ఒకటే బ్రో, ఇట్లాంటి సిక్ మైండ్ సెట్ పెట్టుకునే బదులు అందరిలా దేశం నుంచి వెళ్ళిపోవచ్చు కదా బయటికి. నువ్వు ఈ సొసైటీలో ఉంటున్నావు, ఓకే, నువ్వు డైలీ ఏదైతే చేస్తావో అది పాలిటిక్స్ ఇంపాక్ట్ చేస్తుంది. నువ్వు ఎవరికైతే ఓటేస్తావో వాడు ఏ పార్టీ పవర్లో ఉందో వాళ్ళు ఇంపాక్ట్ చేస్తారు నిన్ను, నీ డైలీ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, నీ బండికి సస్పెన్షన్ ప్రాబ్లం వచ్చిందంటే దాని మీనింగ్ రోడ్లే ఎంత పెద్ద సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇంత రోడ్ ట్యాక్స్ కడతావు, ఏ రోజన్నా క్వశ్చన్ చేసినావా రోడ్ ఎట్లుంటుందని చెప్పి? చేయలే. టోల్ ట్యాక్స్లు ఎగేసుకొని టోల్ ట్యాక్స్లు కడతారు, ఏ రోజన్నా క్వశ్చన్ చేసారు? ఇన్ని ట్యాక్సులు, కారు కొనేటప్పుడు ట్యాక్స్, టోల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్. ఇంటికి వాటర్ ట్యాక్స్ వస్తుంది కదా, ఏ రోజన్నా క్వశ్చన్ చేసినావా వాటర్ క్వాలిటీ ఎట్లుంది, దీని హార్డ్నెస్ ఎందుకు ఇంత ఉందని? గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది చాలా ప్లేసెస్లో, ఇక్కడైతే అయిపోయింది, మా ఇంటి దగ్గర అయితే అయిపోయింది ఆ డంప్ యార్డ్ వల్ల, జవహర్ నగర్ డంప్ యార్డ్ వల్ల. ఓకే, సో ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంటే జెన్జీస్ వీళ్ళందరూ ఏంద్రా ఇప్పుడు చూసిన ఐపీఎల్, బిగ్ బాస్ ఇవి చూసుకుంటూ ఉంటారు, రియల్ ప్రాబ్లమ్స్ గురించి ఎవరు మాట్లాడరు అని అనుకున్నాం. నేనైతే అనుకున్నా. సడన్గా పాలిటిక్స్లో ఒక మంచి టర్న్ తీసుకుంది. ఈ మొత్తం మూవ్మెంట్ నడిపించేది కూడా జెన్జీసే, దానికి ఫ్యూయల్ ఇచ్చేది కూడా జెన్జీసే. మీరు ఒకవేళ పేజ్ ఫాలో, నేను ఇన్స్టాగ్రామ్లో లేను, మీరు ఒకవేళ పేజ్ ఫాలో అయితే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, నేను కూడా ఆ పేజ్ ఫాలో అవుతున్నా అని చెప్పి. ఓకే, ఇట్స్ ఎ సీరియస్ థింగ్. నీట్ పేపర్ ఎగ్జామ్స్ లీక్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. చాలామంది లాంగ్ టర్మ్లో తీసుకుంటారు, లక్షల ఫీజు ఖర్చు పెడతారు. ఎందుకు? ఎగ్జామ్ వస్తే పర్ఫామ్ చేసి సీట్ తెచ్చుకుందామని. అక్కడితో నాగదు, వీళ్ళు మళ్ళీ 1 second లేట్ అయితే డోర్ వేసేస్తారు. మీరు ఎన్ని వీడియోలు చూసుంటారు? 1 second లేట్ అయితే డోర్ వేసేసి ఇక ఆమె 1 year మొత్తం వేస్ట్ అయిపోతుంది. అంత జరుగుతున్న నీడ్లో లీక్ ఎట్లయితుంది పేపర్? దానికి ఎవరొకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, అకౌంటబిలిటీ ఉండాలి కదా దేశంలో.
మనం ఉంటాం కదా, మనం ఏదైనా మిస్టేక్ చేసి ఎంత భయపడతాం, పోలీసు వాడు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు అని. నేను మీకు న్యూట్రల్ స్టాన్స్లో చెప్తున్నా ఏం జరుగుతుంది దేశంలో పాలిటిక్స్లో. ఓకే, ఒక థింగ్ ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ జెన్జీస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ జెన్జీస్ పాలిటిక్స్ సైడ్ చూస్తున్నారు ఏం జరుగుతుంది దేశంలో అనేది. అండ్ ఇంకో విషయం చెప్తా, ఇది బీజేపీకి ఇదేంటంటే అట్లా చీఫ్ జస్టిస్ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి సడన్గా ఒక అప్రైజింగ్ వచ్చిందని అది నేను బిలీవ్ చేస్తలేను. ఎందుకంటే ఇది ప్రీ ప్లాన్డ్ మంచి క్యాంపెయిన్ రెడీ చేసుకొని పెట్టిరు. వాళ్ళకు ఒక స్పార్క్ కావాలంతే, ఎక్కడ ఒక పాయింట్ దగ్గర వాళ్ళకి కావాలి. అప్పుడు ఆ సీజే నోర్ స్లిప్ అయ్యిండు, మొత్తం యంగ్స్టర్స్ని ఒకటేసారి చెప్పిండు. ఆ టైంలో వీళ్ళు పిఆర్ దానికి అక్కడికక్కడ స్ట్రాటజైజ్ చేసుకొని వీళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 20 million ఫాలోవర్స్ అంటే చిన్న విషయం కాదు 1 weekలో. ఓకే, సో యా, చెప్పండి మీ ఒపీనియన్ కింద చెప్పండి. ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోస్లో పెడతా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.